హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బట్టి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి ఈ బ్లౌజ్ అంటే ఫుల్ స్టిచ్చింగ్ ఎలా చేస్తాను అండ్ కటింగ్ ఎలా చేస్తాను అనేది ఫుల్ వీడియో అయితే పెడతాను. మీరైతే మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము నేను నా బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్నట్టండి. దాంట్లో ఏమీ లేదు పెద్దగా. అండ్ మనకు నచ్చిన మోడల్ ఏదైనా సరే డిజైన్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి నా బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 పెడుతున్నాను. అంతకంటే ఎక్కువ అయితే నా హైట్కు తగ్గట్టు సరిపోతుంది అన్నట్టు. మరీ ఎక్కువ పెట్టుకుంటే మనము ఏదైతే శారీ కట్టుకుంటామో శారీ అండ్ బ్లౌజ్ రెండు కలిసిపోతాయి అన్నట్టు. లుక్ అయితే అస్సలు రాదు. అండ్ బ్లౌజ్ సెట్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే హైట్ కంటే ఎక్కువ లెంత్ పెట్టుకోవడమో లేదంటే తక్కువ పెట్టుకోవడమో అలా చేస్తుంటారు. బట్ అట్లా చేయకండి. మీకు ఎంత అయితే ఉంటుందో హైట్ దాన్ని బట్టి ఎంత పెట్టుకుంటే బాగుంటుంది అనేది పెట్టుకోండి. మరీ పొట్టిగా కూడా పెట్టుకుంటే అసలు బ్లౌజ్ సెట్ కాదు, పైకి ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఈ విధంగా నాకైతే నేను 15 పెట్టుకుంటున్నాను. నేనైతే ఇవాళ బ్లౌజ్ వచ్చేసి మీషో శారీ మీద డిజైన్ చేస్తున్నాను అన్నట్టు. వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేనైతే ఈ విధంగా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. అంటే వైట్ కలర్ బ్లౌజ్ నేను ఈ విధంగా అయితే కటింగ్ చేసుకుంటున్నా. 15 వచ్చేసి నేను బ్లౌజ్ లెంత్ తీసుకున్నాను. నెక్ వచ్చేసి 16 తీసుకున్నాను. సరిపోతుంది నాకు 16. అండ్ నేను ఫ్రంట్ వైపున వచ్చేసి జస్ట్ వీ నెక్ పెడదామని చెప్పేసి అండ్ బ్యాక్ ఓపెన్ అయితే ఇస్తున్నాను అన్నట్టు. బ్లౌజ్ మనకి ఎలా డిజైన్ చేసుకోవాలనేది ముందుగానే ఐడియా ఉంటే సరిపోతుంది. దాన్ని బట్టి మనం ఏదైతే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నామో దాన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ పైన ఇలా డ్రా చేసుకోవాలి. అప్పుడు డ్రా చేసుకొని ఎక్కడికక్కడ మార్కింగ్ చేసేసుకొని ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. నేను చూడండి ఇక్కడ ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ మార్కింగ్ అనేది ఇంతకుముందు చూపించాను మీకు. ఆ వీల్తోని ఇలా చేస్తే మనం పైనుంచి కొంచెం ఇట్లా పైనుంచి మనం ఏదైతే మార్కింగ్ వేసుకున్నామో వీటి పైనుంచి ఇట్లా పోనిస్తే సరిపోతుంది అన్నట్టు. కింద అయితే మార్కింగ్ పడిపోతుంది ఈ విధంగా. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఎగస్ట్ అయితే కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే ఇక్కడ మనకు ఫ్రంట్స్ కట్ రావాలి కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అండ్ సైడ్ పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూడండి. అండ్ ఎప్పుడు కానీ మీరు బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న చిట్కాలు అయితే కంపల్సరీ గమనించాల్సిందే. అప్పుడే మీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నట్టు. నేను ఇవాళ బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నానండి. ఆల్రెడీ ముందు చూసే ఉంటారు వీడియో. ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో అయితే చాలా అంటే 1 వీక్ అయితే అయిపోయింది. అండ్ ఇవాళ అయితే కొంచెం వీలు కుదిరింది. మధ్యలో కొంచెం ఇటు అటు తిరగడం అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి నేను జస్ట్ టెంపుల్ డిజైన్ లాగా అలా ఇచ్చాను నెక్. అండ్ మీ చాయిస్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు. మనం ఎలా అయితే వేసుకోవాలనుకుంటామో దాన్ని బట్టి. అండ్ నిజంగా చెప్తున్నాను, ఎంత కుట్టే వాళ్ళు ఉన్నా అండ్ ఎవరిది వాళ్ళు బ్లౌజ్ డిజైన్ చేసుకోవాలన్నా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. బట్ నా బ్లౌజ్ కూడా అదే జరిగింది. నేనైతే లాస్ట్కి చెప్తాను ఏం జరిగిందో. నిజంగానే నేను అనుకోలేదు ఇలా అవుతుందని చెప్పేసి. బట్ కొన్నిసార్లు అట్లా అవుతుంది. సరేలే వదిలిపెట్టేద్దాం అని చెప్పేసి, మన చేతిలో పని కదా మనం చేసుకోవచ్చు మళ్ళీ అని చెప్పేసి నేను వచ్చేసి ఇది అంటే వైట్ తీసుకున్నానండి. యాక్చువల్లీ నేను దాంట్లో ఇంకొకటి కూడా ఏం చేశానంటే కొంచెం క్రీమ్ కలర్ షార్టిన్ తీసుకోవాల్సింది. అలా అయితే కొంచెం కలర్ చేంజ్ అవ్వేమో. దాంట్లో ఇంకా వైట్ కలర్ షార్టిన్ తీసుకోవడంతో బ్లౌజ్ మొత్తం వైట్ అయిపోయింది. ఓకే పర్వాలేదులే సెట్ అయిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ కొంచెం క్రీమ్ తీసుకుంటే బాగుండు అని చెప్పేసి అనిపించింది తర్వాత. కొన్నిసార్లు ఏం చేస్తాం, తప్పదు కదా అని చెప్పేసి ఓకే పర్వాలేదని చెప్పేసి వేసుకున్నాను నేనైతే దాంట్లో. కాకపోతే క్రీమ్ తీసుకుంటే ఇంకా బాగుండు. ఈ విధంగా అయితే నేను కింద లైనింగ్ మెయిన్ కాటన్ లైనింగ్, ఆ పైనుంచి షార్టిన్, ఆ పైనుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టాను. అది కూడా నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ అండి మీటరే దొరికింది. అండ్ పెద్ద పన్న మీటరే ఉండే. అండ్ నాకైతే ఫుల్ హ్యాండ్స్ ప్లానింగ్ ఉండే, ఎక్కువ క్లాత్ అయితే లేకుండే. మళ్ళీ ఈ క్లాత్ తప్ప దానికి ఆ శారీకి అయితే వేరే ఏది మ్యాచ్ కాదు అని చెప్పేసి అనిపించింది నాకు. ఓకే మీటర్ అయినా పర్వాలేదు. సైడ్లో మనం సేమ్ అదే ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాను అన్నట్టు. ఏదైతే ఉంటుందో ఈ ఫ్యాబ్రిక్లోనే ప్లెయిన్ తీసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఉక్సు పట్టి కాజా పట్టి అయితే నేను ఈ విధంగా అండ్ ఉక్సు పట్టి కింది నుంచి పైనకి మలిసి కుట్టేస్తాను. అండ్ కాజా పట్టి వచ్చేసి కింది నుంచి పైనకి అయితే ఈ విధంగా కుట్టేస్తాను అన్నట్టు. ఈ విధంగా మీరు కూడా కుట్టండి, చాలా నీట్గా వస్తుంది బ్లౌజు. ఇక్కడికక్కడ అలా అటాచ్ చేసేసుకోవాలి. అండ్ మనం ఏదైతే కాజా పట్టి కుడతామో దానికైతే 2 అంటే స్టిచ్చింగ్ చేసేస్తే మనకు అండ్ ఒకటి కాజాక్ అనేది డిఫరెంట్గా వస్తుంది అన్నట్టు. నేనైతే ఫ్రంట్ వైపున వీ నెక్ పెడదామని
చెప్పి వీ నెక్ అయితే పెడుతున్నాను అన్నట్టు. వీ నెక్ నాకు చాలా తక్కువ ఉన్నాయి, మిగతా మోడల్స్ అన్నీ ఉన్నాయి కానీ వీ నెక్ అయితే లేదని చెప్పేసి వీ నెక్ పెడుతున్నాను. అండ్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా మా పాపకు కూడా యూజ్ అవుతుంది బ్లౌజ్, ఎప్పుడన్నా తను కూడా కాటన్ శారీస్ ఇట్లా ఏమన్నా కాలేజీకి అట్లా కట్టుకోవాలి అనుకుంటే యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ప్లాన్ చేశాను. అండ్ ఎందుకంటే ఊరికేనే మనం వేసుకోలేము కదా, పిల్లలకు కూడా యూజ్ అయ్యేటట్టు ఉండాలని చెప్పేసి. అండ్ ఫుల్ హ్యాండ్స్ వేసాను కాబట్టి ఇద్దరికి యూజ్ అయ్యేటట్టు అని చెప్పేసి ప్లాన్ చేసి కుట్టాను. కానీ కొంచెం చిన్న పొరపాటు అయితే జరిగింది దీంట్లో. ఓకే, దాన్ని కూడా కవర్ చేద్దాం, నో ప్రాబ్లం, మన చేతిలో పని కాబట్టి. ఈ విధంగా అయితే సైడ్ పార్ట్స్కి కూడా నేను ప్లేనే తీసుకున్నాను, సరిపోయే క్లాత్ అని చెప్పాను కదా. ఈ విధంగా అయితే ప్లెయిన్ తీసుకున్నాను, సేమ్ ఏదైతే మ్యాచింగ్ ఉందో సేమ్ అదైతేనే ప్లెయిన్ తీసుకున్నాను. అండ్ ఫ్రంట్ ప్రింట్స్ అంటే ఏదైతే మనం ప్రింట్స్ పార్ట్ కట్ చేసామో అది ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా సరే గుంజకూడదండి, గుంజితే కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది, ఎందుకంటే అది క్రాస్ పీసెస్ కాబట్టి. అండ్ ఫ్రంట్ వైపున సైడ్ పార్ట్స్ రెండు క్రాస్ కాబట్టి మనం పెట్టుకుంటే ఇలా కొంచెం ఇట్లా తింపుతూ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, సంఖ కింద అటాచ్ చేసినాక మనం సంఖ లోతు అయితే తీసుకోవాలి ఒకసారి. ఫస్ట్ మనం ఏదైతే బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేస్తామో అప్పుడు తీయం కదా, అందుకని చెప్పేసి మనం సైడ్ పార్ట్ అటాచ్ చేసినాక ఆ తర్వాత మనం అయితే సంఖ లోతు కంపల్సరీ తీసుకోవాలి. ఆ తర్వాత నేను ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అటాచ్ చేసేస్తున్నానండి షోల్డర్కి. ఈ విధంగా అటాచ్ చేసేసుకున్నాక అది కూడా చూసుకోవాలి మనకు లెంత్, నడుము లెంత్ అండ్ మనం ఎంత కరువు తీస్తే బాగుంటుంది అనేది ఫ్రంట్ బ్యాక్ చూసుకోవాలి కంపల్సరీ. చూస్తేనే దాన్ని బట్టి ఎంత కరువు తీస్తే బాగుంటుంది అనేది మనకు బ్లౌజు. అండ్ ఫ్రంట్ పార్ట్ అది కూడా మనం ఫిష్ కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ కంపల్సరీ కరువు తీయాలి, అప్పుడే మనకు నడుము దగ్గర అనేది కుచ్చంతా బయటికి కనిపించకుండా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను పైపింగ్ కోసం సేమే తీసుకున్నాను, వైట్ కదా వేరే ఏం అవసరం లేదు అని చెప్పేసి ఈ విధంగా అయితే సేమే తీసుకున్నాను. అది కూడా షార్టిన్ క్లాత్తో పైపింగ్ వేసేద్దామని చెప్పేసి సేమ్ తీసుకున్నాను. అండ్ నడుముకు కూడా నేను పైపింగ్ వేసేసి అంటే చిన్న కుట్టి వేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. హెమ్మింగ్ నా బ్లౌజులెస్కి అయితే నిజంగా చెప్పాలంటే నేను హెమ్మింగ్కి ఏమి పెట్టాను, నాకు పైపింగ్ వేసేసి కొంచెం చిన్న కుట్టు వేసేసినాం అనుకోండి, ఫిట్టింగ్ అనేది నాకు నీట్గా అనిపిస్తుంది అండ్ నడుము దగ్గర కొంచెం స్టిఫ్నెస్ బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అయితే నేను వేసేస్తాను. మనం నెక్కుకి అయితే బయట నుంచి లాక్ చేస్తాం పైపింగ్ కాబట్టి వన్ సైడ్ ముందే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. లోపల వైపున ఫోల్డ్ చేస్తేనేమో అవసరం లేదు. నేను ఇదే విధంగా లైనింగ్ అనేది మన పైపింగ్ అనేది అటాచ్ చేసేసి వన్ సైడ్ టంచుకతో పైపింగ్ అటాచ్ చేసేసి టూ సైడ్ టంచుక ఏదైతే ఉంటుందో దాంతో ఈ విధంగా పైనుంచి అయితే నేను ఒక కుట్టు అనేది వేసేస్తాను. అండ్ ఇలా కుట్టు వేసేసుకోవచ్చు, లేదు అంటే హెమ్మింగ్ కూడా వేసుకోవచ్చు, బట్ కుట్టేస్తేనే నీట్గా కనిపిస్తుంది. కొంతమంది హెమ్మింగ్ కూడా, నేను కొన్ని బ్లౌజులు రౌండ్ నెక్ బ్లౌజులు ఉంటాయి చూడండి, వీటికైతే నేను హెమ్మింగ్కే ఇష్టపడతాను, ఎందుకంటే దానికి నాకు అట్లా నచ్చుతుంది. వీటికేమో ఇలా వేస్తాను, కానీ కొన్ని బ్లౌజులకు కొన్ని అలా చేంజ్ చేస్తాను అన్నట్టు. అండ్ ఒకేలాగా కాకుండా ఇక్కడ చూడండి సేమ్ దీనికి కూడా నేను పైనుంచి ఒకటి నడుముకు పైపింగ్ వేసాను, పైనుంచి అయితే నేను ఈ విధంగా ఫినిషింగ్ కుట్టిచ్చేస్తాను అన్నట్టు. ఇక మన హెమ్మింగ్ చేతి పని ఏది ఉండదు దీనికి. ఈ విధంగా ఫినిషింగ్ ఇస్తే మనకు నీట్గా వస్తుంది అండ్ నడుము దగ్గర ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు. మనకి ఇక్కడ కనిపిస్తుంది అనేది ఏది ఉండదు. అండ్ నేను ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను కదా, హ్యాండ్స్కి అయితే లైనింగ్ ఏమీ వేయలేదండి, ఎందుకంటే అవసరం లేదు. కింది వైపున జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను ఒక కుట్టు అనేది. మనకు ఎందుకంటే మనం ఫుల్ హ్యాండ్స్ వేస్తున్నాము, మళ్ళీ హాఫ్ లైనింగ్ వేసి హాఫ్ అలాగే ఉంచినాం అనుకోండి గలీజ్గా కనిపిస్తుంది. ఎంత నెట్ ఉన్నా సరే మీరైతే ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ ఎప్పుడన్నా ప్లాన్ చేస్తే మాత్రం అస్సలు వేసుకోకండి. ఈ విధంగానే అలా అంటే హ్యాండ్స్కి లైనింగ్ లేకుండానే స్టిచ్చింగ్ చేయించుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే హాఫ్ వరకు వేసుకొని హాఫ్ అట్లనే వదిలిపెట్టేస్తారు, బట్ నెట్ కదా దాంట్లోకి వెళ్ళి మనకు బయట క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు, అందుకని అవసరం లేదు అనుకుంటే మాత్రం ఫుల్ వేయించుకోండి. లైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ వేయించుకోండి, అంతేకాని మీరు హాఫ్ లైనింగ్ వేసి హాఫ్ అలాగైతే వదిలిపెట్టకండి, అసలు బాగోదు. అండ్ నేనైతే ఇక్కడ షోల్డర్ మిడిల్ నుంచే మనం ఎప్పుడైనా బ్లౌజ్ హ్యాండ్స్ అనేది అటాచ్ చేయాలి, అప్పుడే నీట్గా వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్. అండ్ ఇక్కడ చూడండి నేను నడుము దగ్గర తీసేసుకుంటున్నాను, మార్కింగ్ ఈ విధంగా వేసుకొని మనం కాజపట్టికి అయితే ఎక్స్ట్రా వదిలిపెట్టేసేయాలి, లేదు అంటే మనకు ఫిట్టింగ్ కరెక్ట్ రాదు. ఉక్సు పట్టికి కరెక్ట్ చూసుకోవాలి, కానీ కాజపట్టి ఎప్పుడు ఎగస్ట్రానే ఉంటుంది కాబట్టి దాన్ని ఎగస్ట్రానే వదిలిపెట్టేసేయాలి. ఇక్కడ నుంచి నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. అండ్ ఎప్పుడైనా సరే మీరు ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కుట్టుకోవాలి అనుకుంటే స్టిప్ క్లాత్తో అయితే అస్సలు కుట్టుకోకండి,
తీసుకోకండి, జార్జెట్టే తీసుకోండి. జార్జెట్ కానీ ఇంకా వేరే వేరే షిఫాన్ కానీ అలా తీసుకుంటే మనకి ఏంటంటే ఫోల్డింగ్ అప్పుడు ఇబ్బంది ఉండదు. అదే మనం స్టిప్ క్లాత్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, కాటన్ అయినా పర్వాలేదు, కొంచెం ఇట్లా సాగుతుంది, కాటన్ అయినా పర్వాలేదు, కానీ స్టిప్ అంటే కొంచెం స్టిప్గా ఉండే క్లాత్ అయితే అస్సలు యూజ్ చేయకండి. ఆ బ్లౌజ్ వేస్ట్ అవుతుంది తప్ప వేసుకొనికైతే యూజ్ కాదు. మళ్ళీ లూజ్ వేసుకుంటే ఏమవుతుందంటే అంత బాగా ముందే వేసుకునేది ఫుల్ హ్యాండ్స్ కదా, మనం బాగా పొడుగ్గా అనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఓవరాల్గా బ్లౌజ్ వచ్చింది. ఎలా అనిపించిందో తప్పకుండా నేనైతే సింపుల్గా ఇలా పే చేశాను. ఎలా ఉంది చెప్పండి. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి శారీ. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. దీనికి లట్కన్స్ ఇలా వచ్చింది కదా వైట్ కలర్ అని చెప్పేసి నేనైతే బ్లౌజ్ ఇలా పే చేశాను. అంటే శారీకే వచ్చింది ఇలా లట్కన్, బాగుంది కదా. అండ్ ఇది మెరూన్, డార్క్ మెరూన్ మొత్తం శారీ ఇలా. నేను ఆల్రెడీ ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళి వచ్చి మీకు చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను, అందుకని చెప్పేసి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఈ శారీకి కొంచెం బ్లౌజ్ హైలైట్, అంటే శారీ మొత్తం ప్లెయిన్ ఉంది కదా, నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఒకటి హైలైట్గా కట్టుకున్నాం అనుకోండి, ఒక బ్లౌజ్ హైలైట్ చేసుకున్నాం అనుకోండి, శారీ కొంచెం సింపుల్గా ఉంటే లుక్ బాగుంటుందని. అలా అని మీకే తెలుసా మాకు తెలియదా అని చెప్పేసి కాదు, నాకు తెలిసిన బట్టి మాత్రమే చెప్తున్నాను. నేనైతే ఈ విధంగా చేస్తాను. అండ్ ఈ లుక్ మొత్తం ఎలా ఉందో కూడా మీరే చెప్పండి. ఇది చూడండి, ఈ జ్యువెలరీ అప్పట్లో నేను నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళాను కదా, అక్కడ తీసుకుంది. ఇది 150 ఏమో పడిందండి, నాకైతే అంత గుర్తులేదు, చాలా రోజులు అయ్యాయి కదా అది అన్నట్టు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ దీనికి మ్యాచ్ చేస్తాను. ఇది కూడా సిల్వర్, ఇలా బాగుంది కదా. యాక్చువల్లీ దీనికి లట్కన్ వచ్చింది కింద బుట్ట, మా పాప ఒకటి ఇరగొట్టేస్తే ఇంకేంది ఒకటి పనికి రాదు కదా అని చెప్పేసి ఇంకొకటి కూడా నేను తీసేసి ఇలా పే చేశాను. బాగుంది కదా, దీనికి మ్యాచింగ్ అయిందని చెప్పేసి ఈ విధంగా పే చేశాను. ఇలా అన్నట్టు లుక్. అండ్ వెనకాల ఓపెన్ ఇచ్చాను, బ్యాక్ ఓపెన్. ఇది నచ్చిందా సారీ? నాకైతే చాలా బాగా నచ్చిందండి. లుక్ అయితే చాలా మంది నాకు ఫంక్షన్లో ఇవాళ చెప్పారు బాగుంది అని చెప్పేసి. హ్యాపీ మనకు. అండ్ మనం కొంచెం ఈ వర్క్లో ఉన్నాం కాబట్టి కొంచెం స్టిచ్చింగ్ అండ్ ఫ్యాషన్ మోడల్ అంతా కాదు, కానీ మనం డిజైన్ చేస్తూ ఉంటాం అందరికీ కాబట్టి కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలనే ఉద్దేశమే తప్ప అంతేం కాదు. ఎలా ఉంది? అండ్ ఈ బ్లౌజ్ అండ్ శారీ నాకు ఎలా ఉందో తప్పకుండా మాత్రం కామెంట్ చేయండి, అప్పుడే నాకు కూడా తెలుస్తుంది కదా ఎలా ఉందనేది. ఇలా మీరు కూడా ఇది ఇంకా అండి ఎవరు వేసుకుంటే ఇంకా హైలైట్గా ఉంటుందంటే కాలేజ్ పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళకైతే వేరే లెవెల్లో ఉంటుంది యాక్చువల్లీ ఇది ఇలా. అండ్ ఇట్లా నేనైతే ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకున్నాను ఈ విధంగా. దీన్ని ఇలా పట్టుకొని నడుస్తామంటే మనం స్పెషల్గా కనిపిస్తాం అన్నట్టు కొంచెం లుక్ అయితే ఇలా ఈ లట్కన్స్ వచ్చేసి ముందటి వైపున వస్తుంది కాబట్టి ఇలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా నేను శారీని కట్టుకునేటప్పుడే అనుకుంటాను అన్నట్టు, ఓకే ఏ శారీని ఎలా కట్టుకుంటే బాగుంటుందని. ఇది చూడండి ఇలా పెట్టుకుంటాను, మన కాటనే కదా, జారదు, ఇటువంటి ఏం జారదు, అయిపోయిందా అంతే. ఇలా ఎప్పుడు కూడా మన కాళ్ళు కనిపించకుండానే కట్టుకోవాలి శారీస్, కొంచెం ఇట్లా ఫ్లోర్కి తాకుతూ ఉండాలి, అప్పుడే మనం హైట్ అనేది ఇంకా కనిపిస్తాం అన్నట్టు. యాక్చువల్లీ నా హైట్ కనిపిస్తాను, బాగానే హైట్ ఉంటాను కాబట్టి, కానీ నేనైతే ఎప్పుడు అలాగే కట్టుకుంటాను, అప్పుడే మనం ఇలా కట్టుకుంటే అస్సలు లుక్ ఉండదు. ఇలా కట్టుకోవాలి. అండ్ ఇటు సైడ్ ఉంటుంది చూడండి, కొంచెం లాగి పట్టుకొని ఇక్కడ మనం కుచ్చులు లాగా వస్తాయి అన్నట్టు. ఒకవేళ శారీ ఎలా కట్టుకోవాలి ఏం సంగతి అనేది ఒకసారి చూపిమని చెప్పేసి మీరు కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకో శారీ ఓపెన్ చేద్దాం రండి. ఇప్పుడు ఇంకో శారీ మీషో నుంచి తెప్పించాను, ఇది కూడా మీషోలో ఉన్నది. చాలా మంది అనుకుంటారు అన్నట్టు మీషోలో అంతా అంటే క్వాలిటీ బాగుండదు అని చెప్పేసి. బట్ ఓకే, 300కి ఏమొస్తుందండి చెప్పండి? 300 శారీ ఏమొస్తుంది చెప్పండి? ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్కే స్టార్టింగ్ రేట్ 300 ఉంది, ఇప్పుడు 300కి ఏమొస్తుంది? ఇది నేను ఇంకో శారీ తెప్పించాను, అది కూడా చూద్దాం రండి. ఈ శారీ నాకు కాటన్ శారీస్ ఎందుకో తెలియదు, మరి బాగా ఇష్టం. ఎందుకు అంటే కొంచెం మనం కట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది. జార్జెట్ ఎంత రేట్ పెట్టినా అవి డైలీ వేర్ కిందకే అనిపిస్తుంది, ఎందుకో తెలియదు, మరి నాకైతే ఈ విధంగా ఇష్టం. అండ్ మీకు ఎలా అనిపిస్తుందో మీరు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇదిగోండి శారీ. యాక్చువల్లీ ఈ కలర్ చాలానే ఉన్నాయి శారీస్, బట్ ఎందుకో నాకు నచ్చింది, అందుకని చెప్పేసి మీతో కూడా షేర్ చేసుకుందామని. కలర్ ఎంత బాగుందో చూడండి. లెమన్ ఎల్లో లేదు నా దగ్గర, ఆరెంజ్ అలా ఉన్నాయి కానీ ఈ లెమన్ ఎల్లో లేదు. ఇది శారీ మొత్తం సూపర్ వచ్చింది. దీనికి లట్కన్ ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో చూడండి. మీ దగ్గర ఉన్నాయా? ఇది 3వది నా దగ్గర శారీ ఈ మోడల్లో అన్నట్టు. ఆల్రెడీ 2 కలర్స్ ఉన్నాయి దీంట్లో.
రెండా, ఆల్రెడీ 3 కలర్స్ ఉన్నాయి, ఇది 4వది అనుకోవచ్చు, తెలియదు, నాకు ఇష్టం అంతే. ఎందుకా ఏమిటా అనేది అది తర్వాత విషయం. కానీ మొత్తం ఇలా ప్లేన్ వస్తుంది అన్నట్టు, చూడండి ఇలాగా. ఇలా ఇలా ప్లేన్ వస్తుంది, దీన్ని ఇలా పెట్టుకోవచ్చు. దీనికి మంచి ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ బ్లౌజ్ వేసుకుంటే హైలైట్ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను, దీన్ని కూడా ఎప్పుడైనా కట్టుకొని చూపిస్తాను మీకు. ఎలా ఉంది, నచ్చింది కదా, బాగుంది కదా, నాకైతే చాలా బాగుంది. క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఇప్పుడే మేము ముందు చెప్తున్నాను, అంటే నేను ప్రమోషన్ గురించి అయితే కాదు. ఓకే, ఎవరైనా ప్రమోషన్ ఆర్డర్స్ ఇస్తే చెప్తాం, కానీ ఇదైతే ప్రమోషన్ కాదు. నేను బుక్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా నేను కట్టుకున్నాను, నేను తీసుకొని కట్టుకున్నాను కాబట్టి చెప్తున్నాను. క్వాలిటీ కూడా బాగుంది. కాటన్, ప్యూర్ లెనిన్ కాటన్. ఇది చీర మొత్తం. దీని ప్రైస్ అనేది మీరు కామెంట్ చేయండి, చూద్దాం, అప్పుడు చెప్తాను. బాగుంది కదా, చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.